మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఏం చేయకపోయినా అంటారు. అలాంటప్పుడు మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతే చాలు. అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదేగా. అనుకున్నవన్నీ జీవితంలో సాధించాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సాయం చేసిన వ్యక్తుల్ని మర్చిపోకు. జీవితంలో ఎవరినీ తక్కువగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయే రేపు శిలగా మారి గుడిలో పూజలందుకోవచ్చేమో. మౌనంగా ఉండటం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేకపోవడం. మనకున్న బంధాలు మన బాధను పంచుకునే విధంగా ఉండాలి, కానీ బాధ పెంచేలా ఉండకూడదు. మనిషి గొప్పగా బ్రతకాలంటే డబ్బుండాలి, కానీ మంచిగా బ్రతకాలంటే మంచి మనసుంటే చాలు. డబ్బుంటే ధనవంతుడంటారు, కానీ దానం చేసే మనసుంటే భగవంతుడంటారు. ప్రతి హృదయం వెనక ఎంతో బాధుంటుంది. దాన్ని సామాన్యులు కళ్ళల్లో దాస్తారు, అసామాన్యులు మాత్రం ఆ బాధను వారి చిరునవ్వు వెనక దాచిపెడతారు. నీ అందమైన బట్టలు కేవలం నీ పర్సనాలిటీని మాత్రమే తెలుపుతాయి, కానీ అందమైన నీ మాట తీరు నీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. నీ చుట్టూ ఉండేవారిని ఆనందంగా ఉంచుతుంది. కొన్ని కథలు మధ్యలోనే ముగిసిపోతాయి, కానీ జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం ఉండిపోతాయి. నీకు సాధ్యం కాదనుకుని అలాగే ఉండిపోతే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. ఇతరుల పిచ్చి ప్రశ్నలకు మౌనంగా ఉండటమే ఉత్తమమైన సమాధానం. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నీ చిరునవ్వే అక్కడి పరిస్థితులను చక్కదిద్దుతుంది. ఈరోజు డబ్బు పోవచ్చు, సంపాదించుకున్న ఆస్తుపాస్తులు పోవచ్చు. నీ ఈ పరిస్థితి చూసి నీ వాళ్ళందరూ నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ ఏది పోయినా, ఎవరు నీ నుంచి వెళ్ళిపోయినా గుండెల్లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపోనివ్వకండి. ఈ రెండు ఉంటే నీ నుంచి పోయిన వాటిని సులభంగా తీసుకురావచ్చు. బాగుండడం అంటే బాగా ఆస్తులు ఉండటం కాదు, ఎక్కువ సంపాదించే ఉద్యోగం ఉండడం అసలే కాదు. నవ్వుతూ ఉండడం, నలుగురు నీతో ఉండడం. నీ విజయాన్ని అడ్డుకునేది నీలో ఉన్న ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డానని అక్కడే ఆగిపోతే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేవు, గుర్తుంచుకో.